ఇదంటే నువ్వు నెక్స్ట్ అందరి నువ్వేయాలి తొవ్వలి చేయాలి అట్టనా గుట్టనా గుట్ట అయితే మీతో ఉండపోదు. నాకు పెళ్లి అయ్యేసరికి నీకు 2-3 కుడతారు. మీరు మా వీడియో చూస్తారుగా, చూస్తే వచ్చిన పైసలతోనే అవి కొన్నాం. మంచిగా ఉందిరా, మెత్త మెత్తగా ఉన్నది. ఇవి ఏమంటారు మన బుక్ కాదు వెళ్తాన్నాం మేము. వెళ్దామా? చిన్న హాస్టల్ ఎత్తాను, చిన్న బల్లి ఎత్తాను. అవునా చేతుంది కింద మగ బరువు ఉన్నాయి. ఏమైంది సత్క? అవును నీ బర్త్డే వీడియోనా? అవునా? నువ్వే చేసినావు కొంచెం చేసి ఆ పాట తప్పితే వేరే దొరకలే మనకి. నీకు ఆ పాటనే నీకు ఇంకేసి సూట్ అయితే చెప్పు, మెయిన్ అవుతుంది. ఇక నువ్వేమో ఇక వేరే నువ్వు వీళ్ళ కులం వద్దు, అది వద్దు, ఇది వద్దు అంటావు. కానీ మంచిది, మంచిగా అనిపించింది ఒక మాట. కానీ నువ్వు చూడతా ఎందుకు మంచిగా చేసినట్టుందా? మరి ఇలా బర్త్డే సాంగ్స్ కూడా నువ్వే చేస్తా అయిపోగా. ఇదంటే నువ్వు నెక్స్ట్ అందరి నువ్వేయాలి తొవ్వలి చేయాలి. ఇక నాకు చేసిన వాళ్ళే చేస్తా, నువ్వు నాకు చేసినావు కాబట్టి నీ పాట చేస్తా. ఇక మీరు వాళ్ళ నాకు ఏమైనా పాట క్రియేట్ చేస్తా. నువ్వు రాయంగా, నువ్వు వీడియో తీయంగా గసంటి లేవు శ్రీ. ఉత్త పనులు చేయంగా ఉండే, నీకే ఉత్త పనులే పెట్ట బుద్ధి అయితే లేదు. ఇక అవే పెట్టుడు అయితే అది లాస్ట్ ఏం చెప్తావు? ఇక బాగా ఉంటాయి అంటే నువ్వు తీస్తావు, నీ వాళ్ళు తీయాలి, మేము తీయకపోతే ఇవాళ నువ్వు అన్ని ఏమన్నా చెయ్యండి. కరెక్టే. శ్రీ అయితే మన బర్త్డేలోకి వేసినప్పుడు ఏమన్నా లేకపోతే అప్పటిదప్పుడు తీసి చేసుకున్నాడు. నీ వీడియో మంచిగా చూపెట్టాలని నా లైఫ్ నేను సాటిస్ఫై చేసుకున్నా. ఎప్పుడు నేను కనబడకుండా మిమ్మల్ని తీసి ఇచ్చేసి ఇంకా మీరు బుడ్డ పోలు ఏమిస్తారు, నా తీయక ఏ మంచిగా లేరు, ఏ జుట్టు ఇట్టుంది, ఏ అట్లా తీయక, ఇట్లా తీయక అని ఎన్నిసార్లు గురిగింది. నువ్వు అనవు కానీ మేము మిమ్మల్ని నిన్ను తీయాలి. నేను తీయమన్నా తీయరు. పెట్టుకున్నాం. నాకు కొంచెం మానవ అనిపిస్తుంది కానీ వీళ్ళే చేద్దాం ఇక మరీ పెన్నులు పెన్సిల్ ఇస్తా కూడా ఏం కాదు. అవి లేని వాళ్ళు కూడా ఉంటారు. మేము చిన్నప్పుడు మాకు అవి కూడా లేవు. మరి మాకు మగ్గిచ్చటోళ్ళు ఎప్పుడో ఒకసారి పెన్సిల్ స్కేల్లో రబ్బర్లో ఇచ్చారు కాదు, గుర్తులేదు ఎక్కువ. కానీ ఏమేం బుక్స్ ఇట్లా ఇవ్వలేదు ఇయ్యలే. ఓ టైంలో నేను కూడా బుక్స్ కొనుక్కోవడానికి మస్తు ఇబ్బంది పడ్డా. బుక్స్ పెన్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడ్డా. మీరు ఇక నలుగురికి 4-5 లాంటి 20 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి రావాలి? కానీ పెన్ను అప్పుడు గదే 5 రూపాయలు ఉంది, ఇప్పుడు గదే 5 రూపాయలు ఉంది. ఎందుకని క్వాలిటీ తగ్గిపోలేదు? క్వాలిటీ తగ్గింది. గుడిపేట ఉరుకుతుంది. ఆగనే గుడిపేట అంటే గుండెలో మొత్తం పానం పెట్టే తెల్లాలు లేస్తున్నాను ఉంటాయి. షూటింగ్ అంటే ఒక గంట లేట్ అన్నది కానీ ఈత చెట్లేనా చూసిన టాపిక్ ఏంటంటే మౌనిక ఎడిటింగ్ పనులు ఉన్నది, ఎడిటింగ్ బిజీలు ఉన్నది. బర్త్డే వీడియో ఎడిటింగ్ చేస్తాను. మంచిది, ఎందుకంటే ఆదివారం అంటే మంగళవారమే టక్కనే చెప్పుల్ది. ఇక నేను స్క్రిప్ట్ రాస్తాను, ఎవ్వరికి తీరకుంటున్నది. కెరమేర్ ఘాట్ ఇవాళ పేపర్ కి ఇచ్చేయండు, మస్తు ఉంటది. పోదాం ఒకనాడు హైదరాబాద్. షూటింగ్ బంద్ పెడితే షూటింగ్ లేదా ఇంకో వీడియో పెట్టాలనుకున్నాం. వీడియో పెట్టాం. అది కాదు ఇది పోదు. ఎట్లా పెడతాం చెప్పరా? ఇవాళ వీడియోనే పెడతాడా? ఇలా ఇటే పోబడుతుంది. అంత సీన్ 2 రోజులలో యాక్టర్లు ఎవ్వరు లేరు మన దాంట్లో. అంత లేదులే. ఇక 2 రోజులు చేయండి, ఇవాళ 2 రోజులకి వేస్తారు. ఇక ఇప్పుడు నీకు పడేది 31 హైదరాబాద్ తీసుకోవచ్చు. నీ బర్త్డే చెప్పు. అడిగి నాకు ఎప్పటికి గుర్తుంటది. ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినాం అని
కరెక్ట్ శ్రీ నీ ఫస్ట్ బర్త్డే ఫస్ట్ టైం మీరు ఓన్లీ మరి నేను పైసలు పెట్టుకుంటా నీ బర్త్డే మేమే ఉంటాం. మళ్ళీ మనకు హైదరాబాద్ బాగా తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఏడుంటాం కామెంట్లు పెడతారు పెట్టాలంటే ఏమని పెడతాను హైదరాబాద్ రాలి అని పెడతాను కానీ చెప్పి మా ఇల్లు చిన్నదైనా మంచిదే మా ఇంటికాడ అడ్జస్ట్ అవుతావా అని ఒక్కళ్ళ ఇద్దరు పెట్టిల్లు కామెంట్ ఏం కాస్ట్రీ పోదాం హైదరాబాద్ మరి ఈ వీడియో టక్కని తీస్తే పోదాం అదృష్టిగా ఇక చెట్టు కనబడతాను చూడు మధ్యలో ఆ బార్డర్ మొత్తం 8 ఎకరాలు మనది. అక్కడ కట్టెలు ఉంది చూడు అక్కడ లాస్ట్ అంత మీదేనా ఇక్కడ మూల నుంచి అటు లాస్ట్ అక్కడ కట్టెలు కనబడతానే చూడు. కట్టెనా గుట్టనా? గుట్ట కాదు, గుట్ట అయితే మీతో ఉండపోదు. ఓలుండపోదు ఇలా గుట్ట అయితే గుట్ట దాకా భూమి ఉంటాయి ఓలుండ సాత్కైతే ఉండరు గుడి పెట్టిన జాయింట్ వెళ్ళినట్టు అవుతుంది అవతోడు అలా కారు పోతుంది. మంచి కట్టిన పొలాలలో ఉన్నది సాత్క కట్టెలు కావాలని పోయి తీసుకుంటా. పోతున్నది మంచి స్కూల్లో సెలెక్ట్ చేసి అంటే ఇక్కడ గుట్ట పక్కకి ఏరియా ఉంటది మస్తు ఉంటది. మంచిగా ఉందన్న మీ స్కూలు. వెల్కమ్ వెల్కమ్. నేను అసలు మీరు ఫస్ట్ ఫోటోలో పంపినప్పుడు ఈ స్కూల్ ఊళ్ళో ఉంది కావచ్చు. నేను చెప్పలేదు చుట్టూ లొకేషన్ ఘోరంగా ఉంటది. బడిబాట కార్యక్రమంలో అదే వైరల్ అంటే మా విలేజ్ కి ఒక గ్రూప్ ఉంటది అన్నట్టు స్కూల్ గ్రూప్ అని. ఆ గ్రూప్ లో ఇట్లా ప్రైవేట్ స్కూల్ కి పంపారు గవర్నమెంట్ స్కూల్ కి పంపారని సార్ అట్లా చెప్తాడు. అది ఇతను తీసిన వీడియో అని నేను అప్పుడు చెప్తే గుర్తుపట్టి. మరి ఇలా స్ట్రెంత్ అందరు వచ్చింది అన్న? కొంతమంది రాలేదు. ట్యాక్స్ కూడా తీసుకున్నారు. మీరు అద్దాన్ని వాళ్ళు ఇక అప్పటికి అంతే. ఇక మరి ఈ పెన్నులు బుక్స్ అంటే నాకు అయ్యో వీటికి అంటే అవి చిన్న వస్తువులే వీళ్ళకి బాగా. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయినాయి వాళ్ళు కొనుక్కోవచ్చు నువ్వు ఇప్పుడు ఇస్తాను. నేను అందుకే అందుకే ఇక మీరు అన్నానికి ఏదో టక్ టక్ ఇలా పంపించినాం చేసినాం. ఇలా షూటింగ్ స్టార్ట్ చేసేది ఉంటే ఇక దాన్ని పెండింగ్ పెట్టి రేపు స్టార్ట్ చేద్దాం రాండి. చూస్తారా మా వీడియోలు? సార్ కాదు నేను అన్నాను సార్ అంటారు. ఇది గవర్నమెంట్ జాయిన్ లేదు స్కూల్ ఇప్పుడైతే మంచిగా ఉంది. నిజానికి మేము ఇదే ఒకటి స్కూల్ వీడియో తీసినప్పుడు మేము కొండపూర్ మా కొండపూర్ పోయినప్పుడు అక్కడ స్కూల్లో అరే వాళ్ళని చూస్తే ఏదో చేద్దాం ఏదైనా ప్లాన్ చేద్దాం అంటే వాళ్ళకి ఏం అవసరం ఉంటాయి. కానీ అప్పటికి మా స్కూల్లో అవి బాగానే ఉన్నాయి. అంటే స్పోర్ట్స్ ఉంది అన్ని ఉన్నాయి. కానీ ఇట్లా ఇక పెన్నులు నోట్స్ అంటే ఇక అట్లా అంత ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికి అన్ని కొనుక్కొని ఉంటారు. కానీ ఇక మీరు సడన్గా ఇట్లా అన్నసరికి సరే ఇక్కడ చేద్దాంలే అన్న. అంటే ఇప్పుడు ఏమైందంటే జనాల దృష్టిలో గవర్నమెంట్ స్కూల్ కు పంపిస్తే వాళ్ళకు ఒక కాంప్లెక్స్ లో వెళ్ళిపోతుంది అన్నట్టు. అనిపిస్తుంది వాళ్ళకు, చిన్నతనం అనిపిస్తుంది వాళ్ళకు. ఏంటంటే ప్రైవేట్ అనేది బాగా దొరుకుతారన్న. ఇది లేదు అది లేటరు. నేను ఇంటర్ పని చేసడానికి కారణం ఆ ఫీజులే. బస్ ఫీజు కట్టడం వాళ్ళు రాని ఆఫీస్కి పిలిచి ఇక కోటింగ్ ఏమనుకుంటాను అది అనుకుంటే ఘోరం. సరిగా మా వాళ్ళు ఇస్తా అన్నారు మా వాళ్ళు ఇస్తా అట్లా పోయి ఇదంతా వద్దు ఇక మంచిగా అనిపించాలి కదా బంద్ చేసినాం. ఇంటర్ కాడికి బంద్ చేసినాం. ఇట్లా అందుకే 10th కంప్లీట్ అయినట్టున్నది. అభిమానులు సంపాదించుకున్నారు మీరు. సరే కొంచెం ఎక్కువ చదివితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు ఇప్పటికి ఇబ్బంది పడతాను. అట్లా స్టడీ మెయిన్ గా స్టడీ ఉంటే కొంచెం ఎక్కడికి వెళ్దాం. హైదరాబాద్ లో ఫ్యాన్ మీట్ అని పోదు, యూట్యూబ్ ఫ్యాన్ మీట్ అని పోదు, కొంచెం చెట్లు పెద్ద గాలి చెట్లు పెట్టిండు. చెట్లు పెట్టినాం మీరు కూడా పెట్టిడా మీకోసం గుంతలు పెట్టి అంటే ఉండాలి కదా. మీరు ఇక్కడికి వచ్చినందుకు స్పెషల్. అట్లా సైలెంట్ అయిపోయాను లొట్టిగానే. ఫస్ట్ నేను ఒక స్కూల్లో చెట్టు పెట్టుడు అంటే మాకాన్నే ఏం పెట్టాను. మా అప్పుడు ఇవన్నీ ఏం లేవు.
ఇదే రాదు, నాకంటే పెద్దోడు అంటాడు. నాకు పెళ్ళి అయ్యేసరికి నీకు 2-3 కుడతారు. రాజుకు నాకు ఇట్లా చెట్టు పెట్టడు అలవాటే. చదువుకునేటప్పుడు పోరీలు ఎంబడానే పర్లేదు కానీ అయిపోయింది. పెళ్ళయింది అంటే అన్ని అయిపోయినాయి అంతే. చెట్టు పెట్టాక చెప్పులు ఇడతానంటే గ్రేట్. వీళ్ళకి ఎంత భక్తి ఉండాలి. కానీ ఇవి చెట్లు పెద్దగానే వల్లే ఈ స్కూల్ లుక్కే మారిపోతుంది. ఎండపల్లి స్కూల్ ఉంది మా దగ్గర. మొన్న వెయ్యి చూస్తాను ఆవా గోన్ని చెట్లు ఆడ గింత అయినాయి. వేప చెట్టు అయితే ఎంత అదృష్టం ఉంటే. కానీ ఇది కారుగా చెట్టు. అబ్బో వీళ్ళు కుండి కూడా చేసిండ్రా నాయన. మాకు చెప్పలే. లేడీస్ సుధరాయించుడు ఇట్లా మంచిగా సుధరాయించుతారు. ఇగో మా పనులు ఎట్లా ఉంటాయన్న మేము ఏడుకోవాలన్నా. ఇప్పుడు చూడు ఇలా హైదరాబాద్ పోతా అంటాను కానీ అది ఏ సంవత్సరానికి అవుతుందో. మరి నేను పెట్టిన చెట్టు పెరిగి కాయలు కాసిన వాళ్ళు అత్తవచ్చు మళ్ళీ. వేపకాయలు కాయ. మరి ఎప్పుడన్నా గిన్ని బుక్స్ కొనుక్కున్నావు సత్కా? నువ్వే లేస్తున్నావా? మా డాడీ కొనప్పు. మా అమ్మమ్మ బుక్కులు చెప్పుడు వస్తాను. మా అమ్మమ్మ ఒక్క సెట్ కొనుక్కున్నా సంబరం అనిపించింది. వారానికి ఒకరికి కొనుక్కోవచ్చు. ఒక వారం ఒకరికి, ఒక వారం అంటే ఇవి ఏంటి బాంబులే. అయితే 5 రూపాయలు తేడా పడుతుంది అంతే. 5 రూపాయలకి 2 బుక్స్ వస్తాయి. బుక్స్ మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా తీసుకోబుద్ది అవుతుంది. ఒక సెట్ ఇస్తారా? కొండపూ స్కూల్లో పోతే కూడా చదువుకోబుద్ది ఆవిడ వాళ్ళతో. అలా మంచిగా ఎంజాయ్. మంచిగా కాసేపు చదువుకున్నారు. మంచిగా మధ్యాహ్నం భోజనం తిన్నారు. ఇక ఆడుకుంటాను. ఇక మాదే క్రియేటివ్ థింగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి డైరెక్టర్, కాబోయే డైరెక్టర్ శ్రీ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి మాకు అంత ఎట్లా అనిపించింది. మనకు తక్కువనే కావచ్చు కానీ పిల్లల దృష్టిలో ఇవి చాలా గొప్ప విలువైన వస్తువులు. ఒక చిన్న పెన్సిల్ ముక్కు ఇరిగితే పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. ఒక పెన్సిల్ పోతే పెన్సిల్ పోయింది అని ఏడుస్తారు. అంత గొప్ప విలువైన వస్తువులు అవి ఇస్తున్నందుకు. క్రియేటివ్ థింగ్స్ చాలా క్రియేటివ్ గానే ఉంటాయి. ఖచ్చితంగా కొత్తగా ఉంటాయి. వీడియోస్ నేను గ్రూప్లలో పెట్టడం, షేర్ చేయడం జరిగింది. నాకు నచ్చినాయి కానీ ఆ తీసింది ఎవరనేది అంత గమనించాను. నిజానికి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అంటే మేము స్టేజ్ ఎక్కగానే వేదికను అలంకరించిన ఉపాధ్యాయుని అది అంతే బట్టి పెట్టుకొని అది వేదికను అలంకరించినట్టు మా ఫీలింగ్ ఏంటంటే ఈ పూలు అవి అన్నారు వెడ్డి చెప్పుకోవడం కావచ్చు. పోయి చెప్దాం పోయి మేము చెప్తే ఏంది వాళ్ళు చెప్తే ఏంది అని మేము చెప్పుకోలేం. అంటే మంచిగా చదువుకోండి. కానీ మేమే కొన్నాం కానీ పైసలు మావి కాదు తెలుసా. నోట్స్ కొన్న పైసలు మీయే తెలుసా. నేను చెప్పడానికి అందరు అంటారు మీకు ఇస్తారు రా అని అన్నారు కానీ ఆ పైసలు మీయే. మీరు మా వీడియోలు చూస్తారుగా, చూస్తే వచ్చిన పైసలతోనే అవి కొన్నాం దాన్ని. ఎందుకంటే మా అయ్య వాళ్ళు భూమి జాగులోని ఇట్లా సంపాదించలే. యూట్యూబ్ వీడియోలు తీసే మేము ఇట్లా ఇంత పైసలు సంపాదించినాం. వీటితోనే ఆ నోట్స్ కొన్నా అవే మీకు ఇస్తాను వచ్చినాం. ఎప్పుడు వీడియోలో చూసుకుంటూ ఉండడు కాదు, అర్థమైందా. వీడియోలు చూసుకుంటే ఇక మీరు పెద్ద పెరిగినాక అవే చూసుకుంటుంటారు. బాగా చదువుకుంటే మీరేమైనా పని చేస్తే నలుగురు చూస్తారు అన్నట్టు, అర్థమైందా. మంచి పొజిషన్ ఎంత మంచి పొజిషన్ చదువుకుంటూనే అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా బుక్స్ అవి అన్ని కొనుక్కోవచ్చు కానీ తెలివిని కొనుక్కోలేము. ఆ తెలివి బల్లెకి వస్తేనే వస్తుంది. చూసినా అన్న ఇవి యూజ్ అయితే అట్లా సిగ్గుపడితే ఒక్కొక్కటి ఒక్కొక్క తెచ్చిలే సెట్లు అయితే అన్ని. ఫస్ట్ నేను ఒక్కరికి ఇస్తాయి, తర్వాత మీరే వీళ్ళందరికీ.
గిసోటి అంటే కొంచెం మానం అనిపిస్తుంది. హెల్ప్ చేయాలని ఉంటది కానీ ఇట్లా చేసేటప్పుడు ఇట్లా వీడియో తీసుకుంటూ ఫోటో అంటే నాకు ఎంత ఇట్లా ఏం పేరు నీ పేరు చిన్న ప్రజ్వల అయ్యో అందరు వాళ్ళు పట్టుకోండి అయ్యో పట్టుకోవాలి తీసుకో ప్రజ్వల నువ్వు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని కలెక్టర్ కావాలి అర్థమైందా ఈ డిస్ట్రిక్ట్ నువ్వే రావాలి బాగా ఉంటుందా ఇక మీరు ఇచ్చేయాలి టక్ టక్ అని తీస్తా నాకు కూడా ఇస్తారు ఒక బుక్స్ ఒక పెన్సిల్ నాకా పెన్సిల్ అన్ని నాకట్లా బాగా సార్ చాక్మాలా బొమ్మలు మంచిగా మంచిగా ఉన్నాయి కొత్త చూస్తే కరెక్ట్ చూసుకుంటే ఇట్లా బాంబులు కొనే కంటే ఇట్లా బుక్స్ నోట్స్ కొన్నది మంచిగా బాంబులు అయితే 10-12 దీపాలు అప్పుడు కొన్ని చెప్పండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పడం మా స్కూల్ ఉన్నప్పుడు అందరికి వచ్చినాయి కదా ఓకే మీరు బడి దొంగలు మీకు ఇచ్చలేదు బడికి మీరు రోజు వెళ్ళారు అయితే మనం ఒకటి వీడియో తీద్దాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థ్యాంక్స్ ఎప్పుడు కాదు మంచిగా చదువుకోండి చాలా అదే థ్యాంక్స్ అంతేనా మీరు మంచిగా చదువుకుంటే మాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం మా పాఠశాల తరఫున పిల్లల తరఫున అచ్చిరు సత్కారం జస్ట్ ఫార్మాలిటీ ఒక చిన్న సత్కారం చాలా కాబట్టి మనకు పడయి అయ్యో మన రాజుకి చేసినా రవాణా చేసినా నాకు చేసినట్టే కోదండవా నైసంటే మనకు మంచిగా కాదన్న మనకి ఏ రావన్న దానికి టైం మాకు చేతులు ఇల్లు సార్ మేము తీసుకపోతాం అంటే మాకు ఇంట్రెస్ట్ అనిపి ఇట్లా చేయాలి అందరికి చేయాలి అజ్జాలి బాగా కొట్టుకుంటది కానీ అయ్యో చేస్తే ఇగో కొంతమంది అంటారు కదా మీరు ఏంటి వీడియోల కోసం తీసిండు అట్లా ఇట్లా అంటారు ఇంకా వీడికి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది మన కొండపూర్ స్కూల్లో కూడా ఆయన ప్లాన్ చేయాలి నీకు భయం కాలేమనుకో చిన్నప్పుడు మస్తు ఆడుకున్నాయి సృష్టి రహస్యం అన్నట్టు ఆరుద్రది వచ్చిన వాళ్ళనే ఇప్పుడు కనబడుతుంది చూసిందా వచ్చింది ఆరుద్రది వచ్చింది అది ముడుచుకుంటే మొత్తం సాఫ్ట్ గా అవుతుంది తెరుచుకుంటే ఇట్లా దాని ఇట్లా మంచిగా ఉంది మెత్త మెత్తగా ఉన్నది మెత్తగా ఉందని కూర్చున్నారు మీరు అసలు చిన్న ముట్టేది మంచిగా ఉన్నది వెల్వెట్ క్లాత్ లెక్క చిన్న ఎంత కూడా కట్ట చిన్నప్పుడు ఉండే వెల్వెట్ డ్రెస్ అని దాని పేరు వెల్వెట్ డ్రెస్ సంబరాన్ని నీ పొల్ల నువ్వు అన్న వాళ్ళకి ఫీల్ అయితే దొరికింది అయిపోయింది ఓకేలే మంచిగా అనిపించింది ఇది పెద్ద హెల్ప్ కాకపోవచ్చు అంటే మీ దృష్టిలో కావచ్చు కొంచెం బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళ దృష్టిలో కూడా ఇది పెద్ద హెల్ప్ కాకపోవచ్చు కానీ మాకైతే మస్తు అనిపించింది ఈ పైసలు కూడా
ఏంటంటే యాప్స్ చెప్తాను ఇవి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని వాళ్ళకి వచ్చిన పైసలకి వెళ్ళి కొన్ని మేము ఇట్లా డొనేషన్స్కు స్పెండ్ చేస్తాను. స్టార్టింగ్లో అయితే ఇట్లా మాట్లాడు కూడా నాకు మంచిగా అనిపించవు, అది మీకు కూడా తెలుసు. మన స్టార్టింగ్ వీడియోలు చూసుకుంటే నిన్న మౌనిక మొత్తం నేను పాత వీడియోలు చూసుకుంటే అప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినా చూడాను నాకు మౌనిక ఇప్పుడు ఎట్లా మాట్లాడినా ఇప్పుడు చూసినట్టు అయితే ఘోరంగా తెలుసా. మీరు ఏమన్నా అనుకుంటున్నారా ఇట్లానైనా ఏమన్నా ఎట్లా మాట్లాడతాను వేరే మాట్లాడు ఇప్పుడు టక 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 మాట్లాడతాను. అప్పుడు ఘోరం అసలు. అంటే చదువు నేర్చుకునేటప్పుడు ఎట్లా మాట్లాడతారు అట్లా, వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు అట్లా. అంటే అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో మనోళ్ళు, మీరు వీడియోలు చూసి ఎట్లా రియాక్ట్ అవుతారో అనే ఫీలింగ్తోనే మంచిగా ఉన్నాయా సోదున్నాయా అని అట్లా ఇట్లా మాట్లాడేటోని. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇక కొంచెం ఇక మనోళ్ళు ఎందుకంటే బొచ్చడి మంది మనోళ్ళు అయిన్లు, సో వాళ్ళతో ఇక ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతున్నాం కాబట్టి ఏమనిపిస్తలేదు. రోడ్ ఎట్లున్నది అనేది దేవుని బొమ్మ ఊగుడు బట్టి చెప్పచ్చు. స్మూత్గా ఉంటే ఒక తీరు ఊగుతుంది, అడ్డు కొడుకు అంటే ఒక తీరు ఊగుతుంది. నాకేమన్నా డ్రెస్ కొంటారా మరి? నువ్వే అంటాను సార్ కొంటాను. ఇంత ముందు స్వీట్ డ్రెస్ కొనాలంటే 1000 రూపాయలు అయితే ఇలాంటివి మీరు గన్ని పెట్టినా చేసినా కానీ గుర్తమే లేదు. నాకు ఒక 1000 రూపాయల డ్రెస్ కొనడానికి మీరు అట్లా నాకు ఇప్పుడు ఎంత బాధ అనిపించింది. కామెంట్ సాదుకుంటే గమ్మత్ ఉంటుంది అక్కడ వాళ్ళకన్నా ఏమైంది మనకి నా పాట అయిందా? అందుకే వేరే పాట సెలెక్ట్ అంత మీరంటే కొంచెం సెలబ్రిటీలు పేరుతుంది కాదు. రాజు అల్లనేరేడు అన్నట్టు ఉన్నాయా మీ ఇంటికాడ? వచ్చాడు అయ్యా మాకు లేక పెడతానంటే మీకు ఉండి కూడా తింటలేరు పాప. మస్తు మీరు భలే దొరికితే ఇవాళకి అయితే ఇంతే ముచ్చట. ఇలా మీకు సండే ఎట్లా గడిచిందో తెలియదు, మీ సండే స్పెషల్ ఏంటిదో తెలియదు, కానీ మా సండే స్పెషల్ హ్యాపీ అంతే. ఈ వీడియో సండే పెడతాం రా. ఈ సండేకి అయితే మాకు ఇట్లా అయిపోయింది. అంటే ఈ సండే కాకపోవచ్చు కానీ ఇది ఇంతే. ఇవాళకి అయితే ఇంతే ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మన ఎవరన్నా ఈవినింగ్ చూస్తే వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్, బాయ్.